వరద సహాయక చర్యలను సత్వరమే చేపట్టాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. టీడీపీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ద్వారా గంటకు పరిస్థితిని నారా లోకేష్ సమీక్షించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ముంపు ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు ఆయన సూచనలు చేశారు. మంత్రి ఆదేశాలతో వరద ముంపు ప్రాంతాలలో బాధితులకు అవసరమైన ఆహారం, తాగునీరు సరఫరా చేశారు. స్థానిక నాయకుల ద్వారా తాడేపల్లి, నొలకపేట క్వారీ ఏరియాలో భోజనాలు పంపిణీ చేయించారు. విద్యుత్ సరఫరాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలను చేపట్టారు. డోలాస్ నగరంలో రోడ్డుపై చెట్లు అడ్డంగా పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న వెంటనే చెట్లు తొలగించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. దీంతో రోడ్డుపై పడిన చెట్లను సిబ్బంది తొలగించారు. ఆత్మకూరు గ్రామంలో కాలువ కట్టి తెగి నిర్వాసితులైన దాదాపుగా 100 మందికి ఆత్మకూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలతో పాటుగా నియోజకవర్గంలోని మరికొన్ని పాఠశాలల్లో ఆశ్రయం కల్పించారు. వారికి అవసరమైన ఆహారాన్ని టీడీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది అందించారు. నవలూరులో పోతురాజు చెరువు నుండి కట్టపై నుండి వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో తూములను తొలగించి నీరు సులభంగా బయటకు పోయేలా చర్యలు చేపట్టారు. బకింగ్హామ్ కెనాల్కు పెద్ద ఎత్తున చేరిన వరద నీటిని బయటకు పంపే ఏర్పాట్లను చేశారు. టిట్కో గృహ సముదాయాల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో క్రేన్లు వినియోగించి వరద నీటిని మళ్లించారు. మంత్రి నారా లోకేష్ చొరవతో కొత్తపేటలో కొండ చర్యలు విరిగిపడి మృతి చెందిన నాగరత్నమ్మకు సీఎం చంద్రబాబు 5 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. 46 ఏళ్ల తర్వాత మంగళగిరిలో ఇంతటి భారీ వర్షాలు కురిశాయి. మంత్రి నారా లోకేష్ ముందస్తు చర్యలు చేపట్టి బాధితులకు అండగా నిలవడం విశేషం.